పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి మద్దతుగా తణుకు నియోజకవర్గం నుండి తణుకు బీజేపీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి భారీగా తణుకు నుండి కార్యకర్తలతో తరలివచ్చి ర్యాలీలో పాల్గొని బీజేపీ ఎంపీ వర్మ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని పేద ప్రజలకి అందుతున్నాయని, మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ శ్రీనివాస్ వస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తారని అంటున్న శ్రీదేవితో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ పర్వం అయితే ఊపందుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగా నరసాపురం పార్లమెంట్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ తరఫున అయితే ఈరోజు బీజేపీ పార్టీ తరఫు నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ నామినేషన్ అయితే జరిగింది. ఇప్పుడు తణుకు నియోజకవర్గం నుంచి ఈ వేలాదిగా ఇక్కడికి వచ్చారు. భీమవరం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ తణుకు కన్వీనర్ శ్రీదేవి గారు ఉన్నారు. మరింత సమాచారం శ్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు తణుకు నియోజకవర్గం నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు వర్మ గారితో పాటు పార్టిసిపేట్ చేసి ఎంతమంది కార్యకర్తలతో వెళ్ళి నామినేషన్ ఇక్కడ వేయడం జరిగింది? తణుకు నుంచి దగ్గరికి 2000, 3000 కార్యకర్తలు మేము రావడం జరిగింది. ఈరోజు ఏదైతే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి నామినేషన్ కోసం చాలా భారీ మెజార్టీలో పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు కనిపించి ఆయనకి చాలా సంతోషంగా ఈవేళ ర్యాలీని జరుపుకోవడం జరిగింది. అలాగే ఏదైతే శ్రీనివాస్ వర్మ గారు కార్యకర్త స్థాయి నుంచి వచ్చి ఆయనకి ఈ నరసాపురం పార్లమెంట్లో బీజేపీ పార్టీ తరపున ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆయన కోసం కుటుంబ సమేతంగా మేము పనిచేయడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ 20 రోజులు కూడా ఏదైతే సింగ్ గారు వచ్చారో ఆయన అరుణ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ స్థాయిలో కాదు ప్రతి కార్యకర్తని ఇన్వాల్వ్ చేసి ఆయనకి భారీ మెజార్టీ దిశగా మేము క్యాన్వాసింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే రాష్ట్ర స్థాయి నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు శ్రీనివాస్ వర్మ గారి కోసం పనిచేయటం కోసం మహిళా మోర్చా అయితేనే వివిధ మోర్చాల నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా అనేక మంది రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే తణుకు నియోజకవర్గంలో మీరు కన్వీనర్గా బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈరోజు తణుకు నియోజకవర్గంలో అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపునే ఆయన అభ్యర్థిగా నిలబడటం జరిగింది. ఆయనతో కలిసి మేము ప్రచారం ప్రతి కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నాము. అలాగే ఆయన సపోర్ట్ కూడా మాకు పూర్తిగా ఉంది. ఎంపీకి భారీ స్థాయిలో మా తణుకు అసెంబ్లీ నుంచి ఓటు నమోదవుతుందని మేము తెలియపరుచుకుంటున్నాం ఈ సందర్భంగా. అలాగే బూత్ స్థాయి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే బూత్లోని మేము ఇంకా ఓటర్లను బలోపేతం చేసి పాంప్లెట్ డోర్ టు డోర్ ఇచ్చే కార్యక్రమం, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ఏదైతే శ్రద్ధ ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఎంపీ ఓటు తప్పనిసరిగా వేసి గెలిపిస్తాము, నరేంద్ర మోడీ గారి ఓటు అమ్మా ఇది శ్రీనివాస్ వర్మ గారి ఓటు కాదని ప్రతి ఒక్కళ్ళు మోడీ గారికి ఇచ్చే అసలు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఘన విజయం అయితే ఖాయమని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే తణుకు నియోజకవర్గంలో కన్వీనర్గా బీజేపీని బలోపేతం చేస్తాము. అలాగే ఉమ్మడి కుటుంబంగా అటు రాధాకృష్ణ గారిని టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ గారిని ఇటు ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారిని అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి శ్రీదేవి గారు చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ అజయ్ చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.